ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము 137వ దావీదు కీర్తన 23వ వచనంలో వ్రాయబడినట్టుగా, మనం దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు మనల్ని దీనులమై ఉన్నప్పుడు, ఎవ్వరూ జ్ఞాపకం చేసుకోని పరిస్థితిలో, ఎవరు కూడా మనల్ని ఆదరించకుండా విడవబడిన స్థితిలో, చేయి విడిచిపెట్టిన స్థితిలో ఉన్నప్పుడు, అంటే మనం తక్కువ వారిగా ఉన్నప్పుడు, విలువ లేని వారిగా ఉన్నప్పుడు, వెలకట్టలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మాత్రం తప్పకుండా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడంట. రోగులకే వైద్యుడు అవసరం, కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు అన్న రీతిగా ఆయన దీనులకు అవసరమైన దేవుడు. ఆయన దీనత్వంలో ఉన్నవారికి ఆయన ప్రేమ ఎంతో అవసరం. ఆయన ప్రేమించే దేవుడు, కరుణ చూపించే దేవుడు, కనికరించే దేవుడు. కాబట్టి ఆయన ప్రేమ దీనులకు అవసరమని, ఎక్కడ అటువంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడ ఆయన పరిగెత్తుకుని వస్తాడనమాట. ఎక్కడ దుఃఖంతో ఉన్నారు, కన్నీరు కారుస్తున్నారు, ఎక్కడ గుండె పగిలే రీతిగా హృదయ వేదనతో ఉన్నారు, ఆయన అక్కడికి పరిగెత్తుకొని వస్తూ ఉంటాడనమాట. పిలవకపోయినా కానీ ఆయన తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా వచ్చి ఆదరించే దేవుడు. దీన స్థితిలో నువ్వు నేను ఉంటే ఆయన ప్రేమ అమితంగా కురిపించి మనల్ని ఆదరించే దేవుడు అన్నమాట. నిజమే కదా. లాజరు చనిపోయాడని అక్క చెల్లెళ్ళు మార్తా మరియా భయంకరంగా ఏడుస్తున్నారు. లోకమంతా అక్కడ ఉండొచ్చు, కానీ ఎవ్వరు ఏమీ చేయలేని స్థితి. నిజంగానే దేవుడు ఎక్కడో, యేసుప్రభువారు ఎక్కడో వేరే ప్రాంతంలో ఉండి కూడా ఆ కబురు తెలిసి ఆయన పరిగెత్తుకుని వచ్చాడంట. పరిగెత్తుకొని వచ్చి ఆయన వీరితో పాటు కన్నీరు కార్చాడంట. చనిపోయాడులే, ఇక చనిపోయిన తర్వాత మనం ఏం చేస్తాంలే, ఎలాగూ చనిపోయి 4 రోజులు అయిపోయింది, ఇప్పుడు వెళ్ళి మనం వాళ్ళని ఓదార్చే పరిస్థితి ఏముందిలే, ఇక చనిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం అని అనుకోలేదు. ప్రక్క ఊరిలో ఉన్న వారి సైతం ఆయన ప్రేమతో వారి దగ్గరికి వచ్చాడనమాట. వచ్చి వారిని కన్నీటిని చూసి, లాజర్ని నేను లేపుతాను అని చెప్పి ఆయన లాజరు బయటికి రా అన్నాడనమాట. వాటి కన్నీటిని, వారు చూపించిన ప్రేమకు ప్రతిఫలంగా ఆయన వారి కన్నీటికి జవాబుగా ఆయన వారికి తన తమ్ముడిని తిరిగి ఇచ్చారనమాట. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు అంటున్నాడు, దీనుల కొరకు ఆయన పరిగెత్తుకుని వస్తాడు. దీన స్థితిలో మనం ఉన్నామని మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, వదిలిపెట్టాడు. ఆయన కన్నీరు కారిస్తే మనము ఆయన చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు అన్నమాట. దీన స్థితిలో ఉన్నామని విడిచిపెట్టక మనకి సహాయం చేస్తాడు. అటు కృపలోకి దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటూ, మా స్థితిని బట్టి విడిచిపెట్టే దేవుడు కాదు కానీ తండ్రి, మా స్థితిని బట్టి, దినస్థితిని బట్టి మరింత దగ్గరగా వచ్చి ప్రేమించే దేవుడు నాయన. వందనాలు. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకున్న వీటిని కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈరోజు తండ్రి ఎంతమంది దీన స్థితిలో ఉండి అనారోగ్యమా అయా, తన అస్వస్థతలో అయా, చెప్పుకోలేని బాధలతో, దుఃఖముతో కృంగిపోతున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గొప్ప విడుదల, సమాధానం దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.